హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో మన ఇన్బిల్ట్ మైక్రోఫోన్తో వాయిస్ ఓవర్ టైమ్లైన్ మీద ఎలా రికార్డ్ చేయాలి అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా మనం మన వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న వీడియోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన ఈ వీడియోకి ఉన్న ఆడియోని అన్లింక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో మన వాయిస్ని మనం పెట్టుకోవచ్చు. వెంటనే మళ్ళీ రైట్ క్లిక్ చేసి ట్రిపుల్ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మన వాయిస్ని ఇక్కడ ఇన్బిల్ట్ మైక్రోఫోన్తో రికార్డ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో మిక్సర్కి వెళ్తే ఇక్కడ మనకి రికార్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఆ రికార్డ్ ఆర్ మీద క్లిక్ చేయగానే యువర్ కరెంట్ ఆడియో హార్డ్వేర్ సెలెక్షన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇన్పుట్ ఛానల్స్, ప్లీజ్ యూజ్ ప్రిఫరెన్స్ ఆడియో హార్డ్వేర్ టు కనెక్ట్ దిస్ ప్రాబ్లం. అంటే మనం మన ఇన్బుల్ట్ది కనెక్ట్ చేయలేదు. సో మనం ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. మన ఎడిట్ దగ్గరికి వెళ్తే ఇందులో ప్రిఫరెన్స్ అని ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రీమియం ప్రో దాంట్లో సాఫ్ట్వేర్లో ఒక్కొక్కలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రీమియం ప్రో CS6 కాబట్టి ఎడిట్లోనే వస్తుంది. ఇక్కడ ప్రిఫరెన్స్లోని ఆడియో హార్డ్వేర్ చూసారా ఫ్రెండ్స్, ఆడియో హార్డ్వేర్కి వెళ్తే ఈ విండో ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, ప్రిఫరెన్స్ విండో. దీని మీద చూసారు ఫ్రెండ్స్, ఇది ప్రీమియం ప్రో WDM సౌండ్. ఇది ఆటోమేటిక్గా అది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇక్కడ ISO సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మైక్రోఫోన్ రియల్టెక్ హై డెఫినేషన్ ఇన్పుట్లో చూసారు ఫ్రెండ్స్, దాన్ని టిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అవుట్పుట్ ఆల్రెడీ టిక్ అయి ఉంటుంది. ఇన్పుట్ నేను టిక్ చేశాను, మీరు కూడా టిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఆడియో మీదకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఆడియో దగ్గర ఇక్కడ మ్యూట్ ఇన్పుట్ డ్యూరింగ్ టైమ్ లైన్ రికార్డింగ్, అంటే మన బ్యాక్గ్రౌండ్ సౌండ్లన్నీ చిన్న చిన్న వినిపిస్తాయి, అవి వినిపించకుండా మ్యూట్ చేయడం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేశాను. ఓకే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను ఓన్లీ ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆడియో 1, ఈ ఆడియో 1 మీద మాత్రమే మనం ఇచ్చిన వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మ్యూట్, ఇది సోలో ట్రాక్, ఇది రికార్డ్. మనం జస్ట్ ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, పైన మన మైక్రోఫోన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను రికార్డ్ అని క్లిక్ చేస్తే ఎనేబుల్ ట్రాక్ ఫర్ రికార్డింగ్, ఇది అనేది ఎనేబుల్ ట్రాక్ మనం ఎనేబుల్ చేస్తున్నాం అన్నమాట. ఎనేబుల్ చేసాం కదా ఫ్రెండ్స్. అయినా ఇక్కడ ఈ ఫ్లక్చువేషన్ చూపించట్లేదు కదా ఫ్రెండ్స్. అది చూపించాలంటే ఇక్కడ క్లిక్ చేసి మీటర్ ఇన్పుట్ ఓన్లీ అని క్లిక్ చేస్తే అక్కడ ఫ్లక్చువేషన్ చూసారు కదా ఫ్రెండ్స్. నేను అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫ్లక్చువేషన్ అవుతుంది, అంటే అప్పుడు ఓకే ఇట్ ఈస్ రెడీ ఫర్ రికార్డింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే రికార్డ్ అనేది స్టార్ట్ అవుతుంది, మన వాయిస్ అనేది రికార్డ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక వాయిస్ని ఇన్పుట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ స్పేస్ బార్ క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను చిన్న వాయిస్ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్కి టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో బ్లర్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాను. మళ్ళీ స్పేస్ బార్ మీద క్లిక్ చేయగానే ఆ ఆడియో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ రికార్డ్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఆ వాయిస్ ఏంటో మీకు వినిపిస్తాను. రన్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్కి టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో బ్లర్ ఎఫెక్ట్ అనేది చూపిస్తాను. చూసారు ఫ్రెండ్స్, ఎంత క్లారిటీగా వచ్చిందో. ఫ్రెండ్స్, ఇలా మీరు యూజ్ చేసుకొని మీ అడోబ్ ప్రీమియం ప్రో ఇన్బిల్ట్ మైక్రోఫోన్ యూజ్ చేసుకొని మీరు ఈజీగా వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన బయట మైక్రోఫోన్స్ ఏవి యూజ్ చేయవసరం లేదు, మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఇప్పుడు మనం సేమ్ అదే ప్రాసెస్లోని అదే ప్రిఫరెన్స్లోకి వెళ్తే మనం సెపరేట్ మైక్రోఫోన్స్ ఏమైనా మనం శాంసంగ్ ఇలాంటివన్నీ మనం యూజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సేమ్ మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ISO సెట్టింగ్స్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనం పెట్టిన USB మైక్రోఫోన్స్ కానీ ఇలాంటివన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తాయి ఫ్రెండ్స్. మనం కానీ మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం అది చూపిస్తాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఇన్బిల్ట్ మైక్రోఫోన్ ఫ్రెండ్స్.
సో ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.